పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పరిచిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు హాస్పిటల్లోని పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్ అని పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరచడమే కాకుండా పసివాళ్ల నుండి పండు ముసలి వాళ్ల వరకు బృహత్తర సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని పదులో పరుచుకున్న కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్లు చెల్లి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్లలు చెల్లి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.